మామూలు చేస్తాను అంతే కదా. దేవానికి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు ఇప్పుడు దాకా మరి పాటల్లో మీరున్నారు ప్రభా. పాటల ద్వారా ఈ నామాన్ని మైంపరచాం, ప్రార్థన ద్వారా ఈ నామాన్ని మైంపరచాం తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మడా, నీకు వందనాలు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ నేను ఉంటానని చల్లవిచ్చే ప్రభా. అంతకన్నా ఎక్కువగా ఉన్నాం ప్రభా తండ్రి. నీకు వందనాలు. మా మధ్య ఉన్నావు, మా మధ్యన ఈ ఆత్మ సంచారం చేస్తుంది ప్రభా తండ్రి. నీకు వందనాలు. ఇక మరి నేను ప్రతి నెల లాస్ట్ మంగళవారం ప్రభా మరి ఆపరం గారు శారమ్మ గారిని పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా వారికి ఇచ్చిన భారాన్ని పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకంటే నేను అందరూ చేద్దామని ఉంటుంది కానీ అందరికీ జరగదునైనా ప్రభా తండ్రి. డబ్బు ఉన్న వాళ్ళు కూడా పెట్టరు ప్రభా తండ్రి. నీకు వందనాలు. కాబట్టి నేను ప్రతి నెల ఆగకుండా సాగిపోయేలాగా నడిపిస్తున్నా తండ్రి. నీకు వందనాలు. మరి ఆపరం గారు శారమ్మ గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, బలపరచుని ఆయన. వారు చేస్తున్న స్వార్థ సేవను అభివృద్ధిపరచండి, దీవెనికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాను సహాయం చేయండి ప్రభా. మరి నూతనంగా ఇల్లు కట్టాలి ప్రభా. మరి అందులో మట్టి కూడా వేయాలి తండ్రి. మరి ఆ మట్టి పడిలా కూడా సహాయం చేయండి. నూతనమైన ఇల్లు కట్టాలి తండ్రి ప్రభా. సహాయం చేయండి, కృపించండి. అలా వరకు ఇచ్చిన కానీ ఎప్సిబాన్ పెట్టి నీకు వందనాలు, రఘుని పెట్టి నీకు వందనాలు ప్రభా. ఆ రఘు మనసు మార్చండి ప్రభా. మరి భార్య బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి. మరి వారందరూ కూడా తండ్రి తెలుసుకుని తండ్రి నీతోటి తిరగడం సహాయం చేయండి, నీలో ముందుకు సాగడానికి సహాయం చేయండి ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. వచ్చిన సేవకులందరూ పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వచ్చిన సేవకులందరూ దీవించండి, ఆశించండి, బలపరిచినాయి. నీకు వందనాలు. ఎందుకంటే రావాలంటే నీ కృప ఉండాలి ప్రభా తండ్రి. నీ కృప లేనిది ఎవరు రారు ప్రభా తండ్రి నాయన. కాబట్టి నాయన ఇక్కడ నాయన మీరు ఉన్నారు ప్రభా తండ్రి. నీకు వందనాలు. ఇదిగో దేవా మరి ఆత్మల కొరకు నాయన భారంతో పని చేయమని నీ లేఖనాలు చదివిస్తున్నాయి ప్రభా. ఆత్మల కొరకు ఆత్మలు సంపాదించాలి తండ్రి ప్రభా. ప్రతి దైవజనుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన భారం అది ప్రభా తండ్రి. ఏ ఒక్క బిడ్డ నశించుకోవడానికి ఇష్టం కాదు. ప్రయాసపడి భారం పోసుకున్న సమస్త జనులారు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అయ్యా తెలియని ప్రజలకి నీ స్వార్థ ప్రకటించాలి తండ్రి ప్రభా. ఆత్మల రక్షణ పొందాలంటే స్వార్థ లేకుండా రక్షణ ఉండదు ప్రభా తండ్రి. ఆనాడు ప్రభా మరి 3.5 సంవత్సరాలు నువ్వు కూడా స్వార్థ ప్రకటించావు ప్రభా తండ్రి. స్వార్థ లేనిది అది చేయలేదు ప్రభా తండ్రి. కాబట్టి నాయన మరి అనేక మంది మరి ఆత్మల రక్షణ పొందటానికి కూడా సాధించారు. మరి ఆపరం గారు శారమ్మ గారు ఎన్ని గ్రామాలు ఎంతమంది అయితే గృహాలకు వెళ్తారు నాకైతే తెలియదు కానీ అయ్యా సమస్తను వేరుకున్న దేవుడు ప్రభా. అయినా వారందరికీ మంచి మారు మనసు విశ్వాసం దయచేయండి, గొప్ప రక్షణ దయచేయండి. కృప చూపించిన నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీరే హృదయాలు మార్చిన వాడు ప్రభా తండ్రి. నీకు వందనాలు. మేము పని చేసుకుంటా పోతున్నాం ప్రభా. ఆ పైన నువ్వు కార్యం జరిగించిన అయినా ప్రభా నీకు వందనాలు. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు. మరి ప్రతి ఆదివారం ఆరాధన కూడా దీవించండి, ఆశించండి, బలపరిచిన అయినా ప్రభా. అనేక మంది రావటానికి కూడా సహాయం చేయండి. ప్రభ చూపించిన నీకు వందనాలు. దేవానికే స్తోత్రమునైనా ప్రభా. ఎండలోనైనా ఎండ వేడి లేకుండా తండ్రి నాయన సలదానంగా ఉండటానికి కూడా సహాయం చేయండి. ప్రభ చూపించిన నీకు నా ముందు ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు ప్రభా. వారు ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనకి జవాబు చేసేవారు ఆయన. ప్రార్థన పరిస్థితులు మారుతుంది ప్రభా. ప్రార్థనే తండ్రి కుటుంబానికి గొప్ప మార్పు తీసుకొస్తుంది ప్రభా. కాబట్టి నేను అందరూ ప్రార్థన చేసుకుని ప్రయత్నమని యేసునామములో శాఖ అధికారుల కొరకు, నాయకుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి వార్తలు మనం చూస్తూ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం అది జరగనై ఉన్నదా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది తప్పదా అంటున్నారు. ఏమో తప్పుతో మనకు తెలియదు కానీ ప్రార్థన చేయడం మనం అలాగే ఉన్నాయండి. కానీ స్తోత్రములు 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 రాజా. మహోన్నతమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపామయుడా, కృప సత్య సంపూర్ణడానికి అన్నట్టుగా అయ్యా. మరి నాయన ఈ చివరి నెలలో ప్రభా మేము అందరము కూడుకుని లోని సేవకులు ప్రభా మరి అబ్రహాం గారు ఏర్పాటు చేసిన ప్రభా యువతని సేవకుల యువతని ప్రార్థనగా మేము అందరము కూడుకుని ప్రభా యువతని నాయన మేము దగ్గర మరపడుతున్నప్పుడు ప్రభా అయ్యా మా ప్రార్థన ఆలకించి నాయన మా ప్రార్థన ప్రతిఫలం ఇచ్చివాడని పొందనాలి. అలాగే తండ్రి నాయన నాకంటే ముందుగా చేసిన ప్రార్థన ఆత్మల కొరకు ప్రార్థన చేశారు ప్రభా. అయా మీరు ఆ ప్రార్థన విన్నారు ప్రభాని పొందాలి. అయా అల్పి ఒట్టుకోండి నా ప్రార్థన ఆలకించండి ప్రభాని పొందాలి.
వందనాలు. జయపాబే. ఇదిగో ముఖ్యంగా ఈ దినము ధ్యానం. ఓ తండ్రి నాయన దేశ